మల్లికార్జున ఖర్గే నివాసంలో ముగిసిన ఇండియా కూటమి సమావేశం. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై డిస్కషన్. తెలంగాణలో ఎస్జీటీ మినహా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి. 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు. గన్మెన్లను తిరస్కరించిన ఎమ్మెల్యే కూన రవికుమార్. ప్రోటోకాల్ కంటే సింపుల్ గా ఉండటమే ఇష్టమని వ్యాఖ్య. నాకెవరూ శత్రువులు లేరు, గన్మెన్స్ వద్దన్న ఎమ్మెల్యే. ఢిల్లీ ఎన్టీఏ ఆఫీసులోకి దూసుకు వెళ్లిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన, లోపల నుంచి కార్యాలయానికి తాళం వేసి నిరసన. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ తొలి అరెస్ట్. బీహార్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు. ఎగ్జామ్ కు ముందు రోజుకి పేపర్ అందించినట్లుగా గుర్తింపు. పార్వతీపురం జిల్లా రావివలస సచివాలయంలో ఏసీబీ దాడులు. 20,000 లంచం తీసుకుంటూ చిక్కిన పంచాయతీ సెక్రటరీ. పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లుల కోసం 20,000 డిమాండ్ చేసిన తిరుపతి. అన్నమయ్య జిల్లా పీలేరులో ఎర్రచందనం పట్టివేత. వాహన తనిఖీల్లో కారు ఆపకుండా వెళ్లిన దుండగులు. కారును చేసి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. కరీంనగర్ కమలాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం. ఏకశిలా స్కూల్ బస్సును ఢీకొన్న కారు. 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. స్కూల్ బస్సులో ఉన్న 30 మంది క్షేమం, ఓ స్టూడెంట్ కు గాయం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై ఛార్జిషీట్ వేసిన సిఐడి. ప్రత్యేక పోక్సో కోర్టులో దాఖలు చేసిన అధికారులు. గత నెలలో యడ్యూరప్పపై నమోదైన పోక్సో కేసు. నిజామాబాద్ జిల్లా బోధన్లో దొంగల హల్చల్. ఆచన్పల్లిలోని ఓ ఇంట్లో 10 తులాల బంగారం అపహరణ. ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.